మనకెట్లయితే సిద్ధాంతాలు ఉన్నాయో గొడ్డలి పార్టీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయండి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే విధ్వంసం. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత అక్క చెల్లెల్ని మెడబట్టి బయటికి గెంటేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత బాబాయిని చంపేసి ఆ నెపం మన పైన వేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోవచ్చు. మనం చూసాం, ఒక అమర్నాథ్ గౌడ్ అన్న పిల్లడు నెట్టు చంపేస్తారు. వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు పిల్లలు ఏడిపిస్తున్నారని పెద్దలకి వెళ్ళి అమర్నాథ్ గౌడ్ కంప్లైంట్ చేస్తే అదే అమర్నాథ్ గౌడ్ ని చెతగొట్టి అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కెరోసిన్ పోసి మరి తగలబెట్టేశారు. ఏ పిల్లలైతే ఆ అబ్బాయిని చంపారో వాళ్ళు ఊరిలోకి వస్తే పెద్ద ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రజలకు వివరించాలి, చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారండి. వాళ్ళు ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారు. అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, ఒక్క కేసు పడిన పర్వాలేదు, ఎక్కడ స్టే రాకూడదు, డిఎస్సీ అద్భుతంగా నిర్వహించాలని. ప్రత్యేకంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నా కూడా 150 రోజుల్లో 150 కేసులు వేశారండి డిఎస్సీ పైన. ఎక్కడ కోర్టు డిఎస్సీని ఆపలేదు. ఏకంగా వాళ్ళు వేసిన కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. అది మనకున్న చిత్తశుద్ధి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా. బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేశామో ఇట్లన్నీ నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు అంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్దాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసాక ప్రయత్నిస్తారు. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు భయ్? 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలా? పట్టించుకోవాలా? ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలు ఈయన లాక్కుని వేరేళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు, వాళ్ళ సొంత వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నించాడు. ఈరోజు తిరిగా భూములు ఇచ్చాం కనుకనే ఎయిర్పోర్ట్ పూర్తయింది, ఎంఆర్ఓ పూర్తయింది. 1వ తారీఖు నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతదేశానికి భోగాపురం అని ఏకంగా అంకితం చేస్తుంది. ఒక చిత్తశుద్ధి ఉంది మనకి. ఇది ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం, ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, గుజరాత్ లో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం నేరుగా వచ్చేగల ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు వస్తున్నాయి, పిల్లలకు అద్భుతంగా ఉద్యోగాలు వస్తున్నాయి. మొన్నటి వరకు మనం చూసాం ఒరిస్సాలో కూడా ఒకే పార్టీ ఉండే, వాళ్ళు కూడా మనకన్నా అద్భుతంగా అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్ళే పరిస్థితి మనందరం చూసాం. మనం అంటే తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబం కాస్త ఇంకొంచెం పెద్దగా అయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది.
మా అందరికీ చిత్తశుద్ధి ఉంది, మా అందరికీ క్లారిటీ ఉంది. బూత్ స్థాయికి కూడా అదే క్లారిటీ చాలా చాలా అవసరం. నేను ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ వెళ్ళా. దాంట్లో యాంకర్ మాట్లాడుతూ 29 ఎన్నికలు మీరు కలిసే పోటీ చేస్తారా అని అడిగాడు. నీకెందుకు డౌట్ ఉంది? 100% మేము కలిసే పోటీ చేస్తున్నాం అన్నాను. మీరందరూ చప్పట్లు కొట్టారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అరే మనం 3 టర్మ్లు, కనీసం 3 టర్మ్లు అంటే నువ్వు 1 టర్మ్ ఎందుకు చెప్పారా అన్నాడు. కరెక్టే అన్నా, 3 టర్మ్లు కలిసికట్టుగా మనం పోటీ చేస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌటే లేదని చెప్తాం కదా. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ముసుగులో జనసేనని తిడతారు, జనసేన ముసుగులో బీజేపీని తిడతారు, బీజేపీ ముసుగులో మన తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఏ ఐక్యత అయితే ఢిల్లీలో పనిచేస్తున్నాం, అమరావతిలో పనిచేస్తున్నాం, అదే ఐక్యతతో గల్లీలో కూడా మనం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. అభివృద్ధి చెందాలన్నా, మనం పైకి రావాలన్నా ఒకే ప్రభుత్వం కొనసాగింపు అవసరం. ఎన్డీఏ అనేది చాలా అవసరం. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది కనుకనే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. మనం కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.